లెంకులు ఏడుందో చెప్పండి. ఏడికి పోయింది చెప్పండి. దూరం కాదు, ఈయన ఉంటుంది, ఈయన ఉంటుంది, ఈయన ఉంటుంది, ఈయన కనవాలుతుంది కూడా. ఈయనండి, ఈయన కనవాలుతుంది, ఈయన మంచిగా కనవాలుతుంది చూడండి. నీ దగ్గరనే ఉందిరా లింక్ రా, అన్విత్ లింక్ రా. ఈయన ఉంది నా ముంగట్న, ఇంకా కనవాలుతుంది. చెప్పేడుంది నా ముంగట లేదు. చెప్పు. అవుటా అవుటా నువ్వు అవుటే అవుట్. ఇంకో గిన్నెలు ఉంది. గాయ్స్ ఇప్పుడు మేమైతే గేమ్ ఆడబోతున్నాము. ఇప్పుడు ఈ బాల్ని అయితే దాచి వెళ్తాము. నేను ఇంకా అన్విత్ ఇంకా రియాన్స్ ముగ్గురం అయితే ఆడుతున్నాము ఇప్పుడు మేము. మరి చలో గేమ్ అయితే చాలా వెళ్దాం. గేమ్ రూల్స్ అనేది చాలా సింపుల్. జస్ట్ ఈ బాల్ని దాచిపెట్టడం, లెంకడం అంతే. వాళ్ళేమో ఇద్దరు, నేను ఒక్కను అంతే. చలో మరి గైస్ మేము ఇప్పటికే చాలా గేమ్స్ ఆడినాము, ఇప్పటిదాకా ఆడినాము. ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను నేను. ఇప్పుడే వీడియో చాలా పెట్టినా. చలో మరి ఇప్పుడు మీరు అవుట్. ఇప్పటిదాకా నేను అవుట్ ఉండే, ఇప్పుడు మీరు అవుట్. కొన్ని మరి ఇప్పుడు నేను దాచి వెళ్తా. గైస్ ఈ బాల్ని ఇందులో వేసేద్దాం, ఇందులో వేసేద్దాం. ఈయన మంచిగా ఆడుతుంది ఉండని. వాళ్ళు లెంకలా చూద్దాం మరి. ఇప్పుడే ఆ చెత్తులు గైస్. ఇప్పుడు మళ్ళీ దాచి వెళ్దాం మనం. వాళ్ళు ఇప్పుడు పోయిండు మరి. ఇందులో ఇక్కడ వేద్దాం, ఇందులో చెట్లల్లో. ఇంకో ఇక్కడ వేసేద్దాం. ఇంకా మొత్తం మీదికి కూడా కాదు, ఇంకా కొద్దిగా మీదికనే వేద్దాం. ఇట్లా వేద్దాం అంతే అంతే. చూసిండు చీటింగ్ నాడు అక్కడ కారు మెల్ల. ఇప్పుడు దీన్ని ఇక్కడ వెళ్దాం, అర్థమవుతలేదు. ఈ డబ్బాలు వేసేద్దాం అంతే. చెప్పు ఏడుంది బాల్? ఏది లెంకు? ఓ అమ్మ అన్విత్ ఏడు లెంకిండు. వెళ్తలే బాల్ వెళ్తలే. వెళ్ళింది. ఇప్పుడు నేను లెక్కన్నా. ఇప్పుడు వీళ్ళకైతే బాల్ ఇస్తున్నా. ఇప్పుడు వీళ్ళు దాచి పెడతారు, నేనైతే లెక్క పెట్టాలి. మరి పోయి వాళ్ళు దాచి వెళ్తారు. 1 2 3 4 5 6 చూద్దాము వాళ్ళు ఏం చేస్తున్నారు. తను రమ్మంటుంది. చాలా మరి ఏడా సెట్టిందో చెప్పన్నా ఇప్పుడు. గైస్ ఏడు వాళ్ళే వెళ్తుండు, డైరెక్ట్ వాళ్ళే వెళ్తుండు. ఓగో వాళ్ళే చెప్పేసిండు. ఇదిగా బాల్ ఇంటుంది, అందులో బాల్ పెట్టింది అట్లా చీకట్లా. ఏది బాల్? చాలా దొరికింది. ఇప్పుడు వాళ్ళు అవుట్. మీరు పోతారా? ఇప్పుడు కూడా వాళ్ళ దాచి వెళ్తారంట. నేను డైరెక్ట్ మరి మీరు వాళ్ళ దగ్గరికి పోవద్దు. ఆ బాల్ దాచి పెట్టిన దగ్గరికి వెళ్తుండు మీరు. బాల్ దాచి పెట్టిన దగ్గరికి పోతుండు మీరు. పోతున్నాం అలా. ఇప్పుడు మళ్ళీ నేనే చూడండి నన్ను పంపించిండు. డైరెక్ట్ వాళ్ళే పోతుండ్రు, మీరే పోతుండ్రు. ఇంకో గీడ మీరే చెప్తుండ్రు. అవుట్. నిన్న మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మాత్రం బుద్ధున అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాలేజ్ అయితే వెళ్ళాలి. ఈరోజు సాటర్డే కాబట్టి నేనైతే హాఫ్ డేకి వస్తాను. ఈరోజు మాకు గేమ్స్ ఉంటాయి కాలేజీలో. మరి కాలేజీలో గేమ్స్ ఎవరు ఆడతారు, అప్పుడప్పుడు ఆడుతుండే. డైలీ అంటే ఎవరు వస్తుంది, అందుకని ఇవాళ ఈగలు తిరుగుతుంది. ఒక్కటే ఒక తీగ తిరుగుతుంది, అదేమో నా ఎంత తిరుగుతుంది.
ఇప్పుడైతే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కుక్కల గుట్ట దగ్గరకు అయితే వచ్చిన. ఎప్పుడో ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు కుక్కల గుట్ట దగ్గర మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయినా నేను ఇంకా చేస్తున్నావు మళ్ళీ కుప్పలే నచ్చి దవ్వుతుంది కుక్కల గుట్ట దగ్గర. ఎందుకేమో గాయస్ మొత్తం ఇటు సైడ్లకు దవ్వుతుంది మొత్తం. అక్క ఇంకా స్నేహ అయితే పోతుండు. స్నేహ బాయ్ చెప్పు బాయ్ బాయ్. మా బావ కూడా పోతుండు. అందరు అయితే పోతుండు. బొంబాయికి వెళ్ళిపోతుంది ఇప్పుడు. బాయ్ రక్షితాక అన్విత్ అయితే పోతుండు. మా పెద్దన్న దించేసి వస్తాడు. బాయ్ చెప్పు అనిత్ బాయ్. ఇంకా హిమాంష్ ఇటే ఉంచుకుందాం. బాయ్ గైస్ నిన్ననేమో మా పెద్దమ్మ ఇట్లా పోయిండు. మా పెద్దమ్మ వంశన్న మా పెద్ద నాన్న పోయిండు. ఏడికి బొంబాయికి పోయిండు. ఈరోజు మొత్తం ఖాళీ ఉంది. ఇంకా ఆడ షెడ్ అయితే వేసిండుగా. షెడ్ అంటున్నా దాన్ని ఏమో అంటారు. అది కూడా తీసేసిండు. పెళ్ళప్పుడు వేసిండుగా దాన్ని కూడా తీసేసిండు. గైస్ ఇప్పుడు నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే బయటకైతే వెళ్తున్నాం. ఆర్మూర్లో తిరగనీకైతే పోతున్నాం మేము. ఇప్పుడు తిరగంగా ఏం దొరుకుతుంది తినేస్తాం అంతే. రైస్ ఇప్పుడు బిర్యానీ పండు అయితే దొరికింది నాకు. అక్కడ బిర్యానీ తీసుకుంటాం వెజ్ బిర్యానీ. గైస్ వెజ్ బిర్యానీ తీసుకునే వచ్చినాము ఇప్పుడే. పేమెంట్ కూడా అయిపోయింది. ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాం మేము. రైస్ ఇక్కడ ముంగట మొత్తం అన్ని థమ్స్అప్ ఉన్నాయి. అన్నీ ఇందులో ఇవ్వద్దు. బిర్యానీ కూడా వచ్చేసింది. రైస్ ఇప్పుడైతే మేము బంగ మీదనే తింటున్నాం. పార్సల్ తెప్పించుకున్నాం. అలా తినబుద్ది కాక జస్ట్ నార్మల్గా అప్పుడప్పుడు మేము బంగ మీదనే తింటాం. అందుకని ఇప్పుడు కూడా బంగ మీదకే వెళ్తున్నాం. రైస్ ఇప్పుడే మేము మా మెట్ల మీదకి అయితే వచ్చినాం. ఈయన తింటున్నాం మేము. ఇక్కడ నుండి మొత్తం అటు ఇటు అన్ని ఇళ్ళులే ఉన్నాయి. రైస్ ఇప్పుడే మేము తెచ్చేసుకున్నాం. ఇప్పుడు మేము తింటాం. చాలా మరి ఫస్ట్ ముద్ద అద్దు మనమే తిందాం. రైస్ ఇప్పుడే తిన్నాము. మళ్ళీ ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాం మేము. చల్లడు మరి ఎప్పుడు చూసినా ట్రాఫిక్గా ఉంటుంది. ఆటోలు మాటలు మెత్త పోతాయి. మొత్తం జీ అని కూడా పోతాయి. మొత్తం హైలైట్ పోతాయి. అవి చూడు ఆటోలు సడన్గా బ్రేక్ వెళ్తారు. ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు ఆటోలు మాటలు. బిర్యానీ పాయింట్ మళ్ళీ పోతుంది. గాయస్ ఇప్పుడు మాకు కూడా ఒక కెఫేన్ అయితే కనబడ్డది. ఆడికైతే పోతున్నాం. అటు పక్క ఉంది సైకిల్ పోతున్నాయి. అటు పక్కన అయితే కెఫేన్ అయితే ఉంది. ఇవ్వండి గాయస్ ఎంత అన్న ట్రాఫిక్ అటు ఇటు పోయేటప్పుడు కార్ వచ్చింది. ఓ మై గాడ్ గైస్ ఇప్పుడు వచ్చినాం. ఇది జమీందార్ కేఫ్ అంట గైస్. ఈడ ప్లావింగ్ చేయటండి మస్తు సూపర్ ఉంది. ఇది హైదరాబాద్ కదరా ఇది. ఇది హైదరాబాద్ గాయస్. ఇది చాలా పాత హైదరాబాద్ కావచ్చు. మొత్తం ప్లావింగ్లో వేసిండు. వావ్ ఎవరు దించిందా లేకుంటే ఓన్లీ పోస్టలా ఇది. వావ్ గాయస్ ఇక్కడ మేము ఛాయ్ తెచ్చుకోకముందే ఇక్కడ ఛాయ్ అయితే ఉంది. గ్లాసులు ఇంకా మా ఛాయ్ గ్లాసులు రాలేవు. అటు పెట్టి చలో గాయస్ ఛాయ్ కూడా వచ్చింది. మలాయ్ బన్ అయితే వచ్చింది. అరే ఆగే గాయస్ నాకైతే ఇందులో మాత్రం ఛాయ్ అయితే నచ్చింది. ఇప్పుడు నేనైతే ఇంటికైతే వెళ్తున్నా. ఇంకా చలో మరి జమీందార్ కేఫ్ బాయ్. రే ఈడ కూడా మంచిగా ఉందిరా. ఇదేం కేఫ్రా? హెల్త్ గురించి అంట. మొత్తం గ్రీనరీ నిజంగా సూపర్ ఉందిరా. అది నిజంగా చాలా సూపర్. మొత్తం గ్రీన్ హెల్త్ గురించి మళ్ళీ మా ఇంటికి కూడా వచ్చేసినాం ఇప్పుడే. మా ఇంటి మొత్తం చీకటి ఉంది. ఇక్కడ లైట్ అయితే చాలా చేయాలి. మళ్ళీ రే చీకటి ఉందిరా. బయట లైట్ కూడా వేసేద్దాం మళ్ళా. గైస్ ఈ వ్లాగ్ కింద నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చలో మరి బాయ్.